నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, నేటి నుంచి నామినేషన్లు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నం చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీతో ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ మినహా తొలి విడత లోక్సభ ఎన్నికలు జరిగే మిగతా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం ఇచ్చారు. బీహార్లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల దాఖలాలకు అవకాశం కల్పించారు. బీహార్ మినహా మిగతా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహించనున్నారు. బీహార్లో మార్చి 30న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. బీహార్ మినహా మిగతా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. బీహార్లో నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 2 వరకు అవకాశం ఇచ్చారు. జూన్ 6తో సాధారణ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగియనుంది. తొలి విడతలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్, అసోం, మహారాష్ట్రలోని 5 స్థానాలు, బీహార్లోని 4 స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని 3 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లోని 2 స్థానాలు, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలోని ఒక్కో స్థానం ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 1న తుది విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. చెన్నై టీ నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై తమిళిసై సౌందరరాజన్ కు సభ్యత్వ కార్డును అందించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో సౌందరరాజన్ కు సభ్యత్వ కార్డును అందించారు. మీడియా సమావేశం నిర్వహిస్తూ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, తన పదవిని విడిచిపెట్టడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. 40 పైచిలుకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో. వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద. ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు, 150 కోట్లు, ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసుక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయినాయి. అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకులు. ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని. నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 1,00,000 పంపించినా, 1,00,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. అలాగే వంగా గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సోదరి సమానురాలు ఆవిడ. కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం. సో
దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే. ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికి అంటే, మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది. అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది. సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి. మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు. నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు. నా కులానికి నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను. కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు. పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉదాహరణకి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు 2018-19లో ఆయన స్వయంగా నాకు ఒక మెసేజ్ పంపించారు. ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మీరు మాట్లాడండి అని. సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోశారు, మీరు తప్పులు చేశారు అది ఇది. అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగటం మానేశారు. నేను పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది, దాని గురించి మాట్లాడండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి, ఏ సమస్యను తీసుకోండి, టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా, టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు. ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడాలి. ఇది కుదురుతుంది, ఇది కుదరదు, లేదా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత, అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను, క్షమించండి అనో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం, అకౌంటబిలిటీ ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా, స్ట్రైట్ అవే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, త్యాగాలు చేసి వచ్చింది, అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే, ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలా, చేస్తారేమో చెయ్యరా నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను. మీ అందరికీ చాలా కొంచెం అనుభవజ్ఞులు కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు, అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది. అంటే కాయిలా పడ్డ పరిశ్రమల్ని వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది. నేను దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడాను. ఈ రోజుకి అదే కట్టుబడి. ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర నాయకత్వానికి, ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడింది, మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది. కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనని, ఇక్కడి నుంచి ఉదయ్ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఇక్కడి అసాంఘిక శక్తులు నశించాలంటే ఉదయ్తో పాటు తాను గెలిస్తేనే అది సాధ్యమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ సైతం అదే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. 2047 లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి శ్రీనివాసు. నేను కాకినాడ జిల్లా రేషన్ డీలర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మరి గత 2009 చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి చిరంజీవి గారి ఆశయాల కోసం మేమందరూ కూడా ఆయన అభిమానులుగా పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. కానీ మేము చిరంజీవి గారు పంపించిన కన్నబాబు అంటే ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు నడిచాం. కానీ ఏంటంటే నమ్మిన వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే కన్నబాబు గారి ఇంటి దగ్గర ఖచ్చితంగా చెప్పచ్చు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకంటే మేము ఏ రోజు కూడా వైసీపీ పార్టీ అని నేను ఎక్కడ చెప్పలేదు. 10 సార్లు విలేకరులందరూ కూడా, సోదరులందరూ కూడా తెలుసు నా గురించి. ప్రెస్ మీట్ పెట్టినా నేను కన్నబాబు పార్టీ అని చెప్పు తిరిగాను. అందుకని చెప్పేసి తగిన గుణపాఠం నాకైతే చెప్పారు ఈ రోజున వాళ్ళందరూ కూడా, కుటుంబ సభ్యులు మొత్తం కలిపి.
ఈరోజు ఆర్థికంగా అయితేనే రాజకీయంగా అయితేనో నన్ను అన్ని విధాలుగా కూడా అంచనా వేయడానికి కుట్ర పన్ని మా లోకల్ గ్రౌండ్లో ఉన్న నాయకులతో కలిసి ఏ రకంగా అయితే ఇతన్ని పతనం చేయాలని చెప్పేసి నా మీద కక్షపూరిత రాజకీయం చేయడం జరిగింది. నేను 2021 సర్పంచ్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో అక్కడ నేను ఆ రోజు నా పాంప్లెట్ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కానీ కన్నబాబు బలపరిచిన అభ్యర్థి కానీ నేను వెళ్ళలేదు. నా ఫోటో నా గ్రామ పెద్దలతో కలిసి నేను సర్పంచ్గా ఎన్నికయ్యడం జరిగింది. కానీ ఇదే ఎమ్మెల్యే గారు నువ్వు గాల్లో నగ్గామన్నారు. నేను గాల్లో నగ్గలేదు సారు. నేను నా ఫోటోతో స్టోర్ శ్రీనన్న సింబల్తో నేను వెళ్ళాను జనాల్లోకి. నా గ్రామంలో అన్ని కులాల ఐక్యతతో మంచి కుర్రాడు ఏ పదవిలోనంటే బోర్డు సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఇతను ఎలాంటి నగ్గించుకోవాలని నన్ను ఆదరించి 1578 ఓట్ల మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపడం జరిగింది. అది బల్ల బుద్ధి చెప్తాను. ఈ రోజున సరే నా పాంప్లెట్ తీసుకొచ్చి నా ఊళ్ళో అన్ని కులాలు మెయిన్గా నన్ను దళితులు ఆదరించి, బీసీలు ఆదరించి, మంచి కుర్రాడు కులం చోట ఏమి చోట ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే గౌరవంగా మాట్లాడుతున్న ఒక మంచి ఆలోచనతో నన్ను సర్పంచ్ చేయడం చేశారు. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు నేను సర్పంచ్ అయితే మరి ఇంకో రకం ఉన్నాం. మా కుటుంబ సభ్యులు మా తమ్ముడు భార్య అయినటువంటి పోటుపల్లి ఉమ్మాని సర్పంచ్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా, ఎందుకంటే అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఎమ్మెల్యేకి బెనామీలో తెలియదు, అనుచరులో తెలియదు, వాళ్ళ దుష్ట శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించి మా సర్పంచ్ పదవికి దుర్వినియోగం చేసి మేము చేయవలసిన పనులు మేము ప్రజలకు ఆ రోజు సర్పంచ్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేమేం చేస్తామో వాగ్దానాలు అవి కూడా మమ్మల్ని ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కానీ సర్పంచ్ విధులని బహిష్కరించే దారుణంగా ఎంత ఒక మహిళ చదువుకున్న అమ్మాయి, ఎంఏ చదువుకున్న అమ్మాయిని, ఇటువంటి అమ్మాయిని కూడా ఇబ్బంది పెడితే ఎలాగా? సాటి కులస్తుడు మళ్ళీ మాకు కన్నబాబు గారు సాటి కులస్తుడు మన అమ్మాయి అని కూడా ఆలోచన లేకుండా ఆయన చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఆ రోజు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను కన్నబాబు గారు మనిషిగానే పార్టీలో కొనసాగిన ఈ రోజు వరకు. నేను వైసీపీ క్యాండిడేట్ని కాదు, కార్యకర్తను కాదు. నేను పక్కాగా చెప్తున్నాను, నేను రాజశేఖర డబ్బుమని అంతవరకునే కానీ వైసీపీ పార్టీలో అయితే నేను ఏ రోజు కండు వేసుకోలేదు. ఆయన కన్నబాబు భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ పక్కి మణిబాల తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పక్కి మణిబాల. నేను బీజేపీ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ. అయితే మోడీ గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. మోడీ గారు ఎంత అద్భుతాలు చేస్తున్నారో, ఈ భారతదేశం కోసం ఎంత అహర్నిశలు కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. అయితే నా చరిత్రలో నాకు తెలిసినంత వరకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఇంత చక్కటి పాలన చేయడం అన్నది నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. నేను ఇదే ప్రప్రదంగా చూస్తున్నాను. ఇంతటి మహోన్నతమైన మోడీ గారికి మనం ఎలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలో కూడా తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ 400 కాదు, 400 పైగానే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటారు మన మోడీ గారు. అందుకు మనం అందరం కూడా అహర్నిశలు కష్టపడి మోడీ గారు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఈ భారతదేశ చరిత్రలో నిలబడాలని, ఆయన ప్రధానమంత్రిగానే ఉండి ఇంకా భారతదేశాన్ని ప్రప్రదంగా ఎంతో మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆయన ఫస్ట్ స్థాయిలో నిలబెట్టాలని మోడీ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడడానికి మనమందరం ఆయనకి ఎంపీ సీట్లు రావటానికి మనం అంతా ప్రోత్సహించి మనం అందరం గెలిపించుకుని మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా మనం పాలన చూడాలి అనే ఒక సంకల్పంతో నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒకటే కాదు, మన హిందుత్వం నిలబడడం కోసం ఆయన ఎంత అహర్నిశలు కష్టపడ్డారో. ఒకటి కాశీ, తర్వాత మొన్న అయోధ్య, అంటే 500 సంవత్సరాల క్రితం పోయిన అయోధ్య మళ్ళీ చరిత్రలో ఆయన నిలబెట్టారంటే అది ఎంత గొప్ప చరిత్ర. దానిని సందర్శించడానికే ఎంతమందో మన భక్తులందరూ తరలి వెళ్తున్నారు. దానికి ట్రైన్స్ కూడా వేశారు. చక్కటి పాలన చేస్తున్న మోడీ గారు ఇంకా 100 ఏళ్ళు ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఎంతో కోరి ఆ సదా శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వలసలు పరంపర కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. గతేడాది 10వ తరగతి పరీక్షల్లో అరకులోయ మండలానికి సంబంధించి అనేక ఆశ్రమ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడంతో
పాఠశాలల నిర్వాహకులు ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఈ ఏడాది జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో ఏ విధంగానైనా గణనీయమైన ఉత్తీర్ణత సాధించి అధికారుల ప్రశంసలు పొందాలన్న సంకల్పంతో పాఠశాల నిర్వాహకులు మాస్ కాపింగ్కు తెరతీసినట్లు తెలిసింది. అరకులోయ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి నామమాత్రంగానే మిగిలాయని విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక పరీక్ష కేంద్రాలలోకి మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్రాలలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వారిస్తే వారి ప్రశ్నలకు సమాధాన పత్రాలు రూపొందించి జిరాక్స్ తీసి ప్రతి విద్యార్థికి కూడా ఇస్తున్నట్లు ఇక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. అరకులోయ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరుపై కూడా నిఘా పెట్టి సమగ్ర విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ కథనాలపై అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ ఆంధ్రప్రభ వివరణ కోరగా ప్రతి పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని, మాస్ కాపింగ్కు తావు లేకుండా సిట్టింగ్ స్క్వాడ్ను కూడా నియమించామని తెలిపారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి రాష్ట్ర స్థాయి ఉత్సవంగా శ్రీ శ్రీ నూకాంబిక అమావాస్య జాతర కొనతాల. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు. ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఇలవేలిపైన నూకాలమ్మ గారి దేవతను దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమైనా ఏ శుభ కార్యక్రమైనా ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అదొక నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ విజయవంతంగా జరుగుతాయని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి ఈ 3 పార్టీల తాలూకా ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడుతుంది. అధికారం వచ్చాక ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి, ఉగాదికి ఉత్సవం జరిగే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి పండగగా అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో మన ఎలువేలిపోయినటువంటి నూకాలమ్మ వారి జాతర పండగని ఒక రాష్ట్ర పండగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండుగగా జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. యువకులు గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు. బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 17 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అందులో 5.32 కేజీల గంజాయి ఉందని, వాటి విలువ 25,60,000 రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు. గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 17 బస్తాల్లో ఒక 532 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. 532 కిలోలు. ఇది ఒక 26,60,000 వరకు మార్కెట్లో దీని వాల్యూ ఉండొచ్చు. 26,60,000. టోటల్ 4 అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 అక్యూజ్లో కూడా ఒక 3 పట్టుకున్నారు, ఒకరు అబ్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను. వీళ్ళందరూ ఈ బచ్చింత గ్రామం దగ్గర ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తరోగా వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు. మల్టిపుల్ ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన, గుడాల దారిన కొంత దూరం మోసుకోవచ్చు. ఈ బచిత్త గ్రామాన్ని చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని
ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి వీళ్ళు లూజ్గా అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మన సిఐ గారికి ఎస్ఐ గారికి రావడంతో వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు. దీంట్లో ఆల్రెడీ 3 మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ బచ్చింత అనే గ్రామం మనకి ఈ డౌనూరు పంచాయతీలో మన నర్సీపట్నం వీధికి బార్డర్లోకి వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, నేటి నుంచి నామినేషన్లు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నం చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.